అరే స్పైకు, అరే రే, ఏందిరా? అరే నాకు ఒక డౌటు. ఏంటి? వీళ్ళు ఉన్నారు కదా మన ముందు, అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తారు? నాకైతే అర్థం కావడం లేదు. అది కాదురా, ఇక్కడికి మందు తాగే వాళ్ళు వస్తారు, దొంగ దొంగగా పొగ తాగే వాళ్ళు వస్తారు, పొలం పని చేసే వాళ్ళు, మేకల కాపర్లు, ఇలా వీళ్ళందరూ వస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు వస్తారో తెలియడం లేదు. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావురా? లేదురా, వస్తారు ఒక ముగ్గురు నలుగురు, వచ్చి ఒక గంట సేపు ఏమేమో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారు, మాట్లాడతారు, పోతారు. ఇంకా అంతే, అంతకు మించి ఏం చేయరు. ఇప్పుడు ఏమంటావు మొత్తానికి? ఇంతకు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? మంచిగా ఉంది బ్రో. అది దాన్ని ఇంకా కొద్దిగా మంచిగా వాళ్ళకు చెప్తే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు బట్టి అసలు వాళ్ళకి అర్థం కాలేదేమో అనిపించింది బ్రో. అంత మంచి కథ ఒకటి వస్తలేదు అసలు. మంచిది ఒక్కటి గట్టిగా అనుకోవాలి బ్రో, మనం దాన్ని మంచిగా రెడీ చేయాలి. ఒరే స్పైకు, వాడేంట్రా నన్నే చూస్తున్నాడు? వాడే ఆ పచ్చరంగు చొక్కా వాడు. ఒరే అందుకే అంటా నిన్ను వేర్లను ఇంకా లోతుగా పంపి అని, వినవు కదా? సరే సరే కనిపించిండు మామా, నిజంగానే వీడు మన సైడ్ వస్తున్నాడేంది? అదే కదా. అయినా వాడు మన సైడ్ రాడులే మామా, మనతో ఏం పని? మొన్న కూడా ఇలానే అనుకున్నావు, ఒకడు ఇలానే వచ్చి మన టేకు బావని కొట్టి కొట్టి తీసుకుపోయాడు. భయపడకు మామా. నీకేంట్రా, భూమికి జానెడున్నావు, నాది కదా బాధ. మొబైల్ ఫోన్ రా అది. అంటే నీకు మొన్ననే కదరా చెప్పిన. సారీ మామా, మర్చిపోయినా. అయినా మనతో ఏం చేస్తాడు మొబైల్ ఫోన్ తో? నాకేం తెలుసురా, నన్ను అడుగుతున్నావు. మామా అదిగో అదిగో వీడియో తీస్తున్నాడు మనల్ని. వామ్మో, ఏం చేద్దాం అనుకుంటున్నాడు రా? నన్ను తీస్తున్నాడు రా. ఒరే మామా నాకు భయం అవుతుందిరా. మామా నువ్వే కాపాడారా రే ప్లీజ్. ఒరే నాకే భయంతో ఆకులు రాలుతున్నాయి, నువ్వు ఒకడివి. మామా పోతున్నాడు పోతున్నాడు. ఆపండి, మంచి నిద్రలో ఉంటే చెడగొట్టారు. వాడు ఫోటో తీసి స్నాప్ లో పెడతాడు. ఏంది స్నాప్ అంటే? అదొక వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి స్టేటస్ కోసం పెడుతున్నాడు. ఆల్రెడీ వాట్సాప్ ఇన్స్టా ఉన్నాయి కదా. నాకేం తెలుసు అయ్యా? బాబాయ్ మనకేం కాదు కదా. ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వర్రీ. మామా పోతుండు పోతుండు. నేను చెప్పలే ఇది స్నాపే అని? ఇప్పుడు మన ఫోటో పెట్టి పీస్ అని క్యాప్షన్ పెడతాడు. మా మ్యాంగో మామ చెప్పిండు, ఒక 100 చెట్ల దూరంలో ఉంటాడు. అబ్బా గట్టి నెట్వర్కే బాబాయ్ నీది. అమ్మయ్యా, ఈ రోజు కూడా బతికిపోయినాం. ఈ మనుషుల మధ్య బతకడం చాలా కష్టం, ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఒకటి మంచిగా వచ్చింది బ్రో. ఒకవేళ చెట్లు మన గురించి మాట్లాడితే ఎట్లుంటది? అరే ఇలా చిన్న చిన్న కథలు 100 తీసినా దేనికి పనికిరాదు. ఒకటే ఒకటి, డువాడ్డై కొడితే కుంభస్థలం బద్దలవ్వాలంతే. మీరు మారరు ఇంకా. ఒరే పిచ్చి, నేను నన్ను కొట్టమనలేరా? ఏదో ఒక మంచి సీట్ కవర్ అయినా ఇన్స్టాగ్రామ్ కొట్టే బదులు